ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. అక్కడ ఏం చెప్పారు ఆయన? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది, పాపములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు. ఆమెను ఎలాగైనా శిక్షించాలి, ఆమెకి మరణదండన విధించాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా ఉన్నది. అయితే ఆయన ఏం చేస్తాడని తీసుకొచ్చారు. కానీ దేవుడు ఒక ఒక విచిత్రంగా దానికి సమాధానం చెప్పడం బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన ఏం చెప్పారు? యేసయ్య, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పారు. అయితే వారు 9వ వచనంలో వారు ఆ మాట విని పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. పరిశుద్ధుడైన దేవుడు మరి వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాడు, మీలో ఎవరి దగ్గర పాపం లేదో వాళ్ళు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యాలి అని. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తులో దేవునికి తెలుసు. కానీ వాళ్ళు నిజంగా ఆ పరిశుద్ధిని ముందు నిలవబడలేకపోయారు. కాబట్టి ఒకరి వెంట ఒకరు, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఒక ఆయన మాతో పాటు బైబిల్ స్టడీలో కూర్చుని ఆయన చెప్తున్నాడు, మరి వాళ్ళైతే నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మనం బయట వాళ్ళకి చూపించుకోవడానికి ఒక రాయి అయినా వేసేస్తాం మనం. ఎందుకంటే మనం పాపం లేనివారుగా మనం చూపించుకోవాలని ఒక రాయి అయినా వేసేసి వెళ్ళిపోతాం. నిజంగా మనం అలాంటి పరిస్థితిలో ఉంటే అలా చదువు. కానీ యేసయ్య ఆ ఒక స్త్రీని క్షమించి మరి అక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే 10-11 వచనాల్లో, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. హల్లెలూయా. ప్రేమ కలిగే దేవుడు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నేను పాపులను పిలవచ్చితిని అని చెప్పాడు. కాబట్టి ఈ పాపిష్ఠురాలు అనేటువంటి అనబడినటువంటి ఒక స్త్రీ మరి ఆమె ఆయన దగ్గరికి తీసుకుని రాబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను. కానీ ఒక మాట చెప్పాడు, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నీవు వెళ్ళి ఇక మీద పాపము చేయకు. మరి పరిశుద్ధుడైన దేవుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, పాపముతో వెళ్ళినప్పుడు దేవాది దేవుడు మన పాపాలని క్షమించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తంతో కడిగాడు. ఇవన్నీ మనకు తెలుసు. మన యొక్క పాపమంతటిని కూడా మరి ఆయన క్షమించాడు. మరి దేవుడి యొక్క మాట చెప్తుంది, ఆయన రక్తం వలన ప్రతి పాపము, యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. మరి యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును. మరి ఇంకొక మాట ఇక్కడ రాయబడి ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన మనము ఒప్పుకొని ఎడల అని రాయబడింది. ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కానీ దేవుడు, మనం ఎప్పుడైతే ప్రేమ కలిగిన దేవుడు మన పాపాలను ఒప్పుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళామో ఆయన రక్తముతో మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, మరి ఆయన యొక్క జనాంగంగా మనల్ని చేర్చుకున్నాడు. ఈ స్త్రీని కూడా అలాగా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడం అంటే చూస్తున్నాం. కానీ ఒక మాట చెప్పాడు, ఇక మీదట నీవు పాపము చేయకము. మరి దేవుడి దినాన మనకి చెప్తున్నటువంటి మాట, ఇక పాపము చేయకము. ఇంతవరకు చేసినటువంటి పాపాలని నువ్వు ఒప్పుకున్న రీతిని బట్టి నిన్ను క్షమించాను. నీవు నా బిడ్డగా మార్చబడ్డావు. నీవు చీకటి నుంచి వెలుగులోనికి రాబడ్డావు. నీ యొక్క పాపములన్నీ క్షమించబడ్డాయి. నీ యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని తుడిచివేసింది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఇక మీదట పాపము చేయకము, ఇక మీదట పాపము చేయకము. ఈ మాట నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇక మీదట పాపము చేయకము అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు?
మరి రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనములో చూసినట్లయితే 5వ అధ్యాయము చివరి వచనములో చివరి భాగము, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎక్కడ విస్తరించెనో ఆయన కృప అపరిమితముగా అక్కడ విస్తరించెను. అయితే 6వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాడు, అలాగైన ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవింతుము. మరి ఈ పాపము క్షమించబడ్డాయి. ఎవరి యొక్క పాపములు విస్తారంగా ఉన్నాయో, ఈ పాపిష్టురాలైన స్త్రీ, వ్యభిచారం వలన పట్టబడిన యొక్క స్త్రీ, మరి అనేకుల వలన శిక్షను అనుభవించవలసినటువంటి స్త్రీ అక్కడ క్షమించబడింది. ఎవరు కూడా ఆయన మీద ఒక రాయి కూడా వేయలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట పాపం చేయి. మన మీద మన యొక్క విస్తారమైన పాపాలు, మన యొక్క ప్రతి పాపాన్ని, ప్రతి దుర్నీతిని యేసుక్రీస్తు ప్రభు వారి కడిగి పవిత్రపరిచారు. మనం ఒప్పుకున్నప్పుడు పవిత్రపరిచారు. కానీ లోకంలో పెద్ద సమస్య ఏంటంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావంటే ఎవడు కూడా ఒప్పుకోడు. మరి ఒక మనిషికి ప్రధానమైన సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి దీనిలో పాపము 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 పాపం అని ఎక్కువగా చెప్తూ ఉంటారని మరి చాలామంది రారు. నేనేం పాపం చేశాను, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నానని లోకం అనుకుంటుంది. ఈ పరిసయ్యులు సద్దుసేయులు కూడా అలాగే దేవుడిని అంగీకరించలేకపోయారు. ఈ బైబిల్లో చెప్పబడినటువంటి చాలామంది యోధ మతాన్ని పాటిస్తున్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. ఎందుకంటే దేవుడు అన్నాడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను, నీతిమంతులను రక్షించడానికి రాలేదు. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుని. సమస్య ఏంటంటే, మనిషికి ప్రధానమైన సమస్య నేను పాపి అని ఒప్పుకోవడం. అందుకే ఆ పాటలో కూడా ఉంది, మరి పాపమును చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. తర్వాత పాపినని గ్రహించగానే ఆ స్టాంజలో ఏముంది, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో, నా హృదయము నీతో అంది, నేను వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించే నిత్యము నిన్నే కలిగున్నందునా యేసయ్యా, 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 యేసయ్యా. ఈ పాపమును పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే మరి దేవుడి దగ్గర క్షమాపణ మనం పొందుకుంటాం. ఈ పశ్చాత్తాపము మనలో కలగాలని మారు మనస్సు పొందిడి, పాప క్షమాపణ పొందిడి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని యేసయ్య ఈ లోకంలో ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపం మనకి క్షమించబడింది. అయితే పాపము క్షమించబడిన తర్వాత మనము ఇక మీదట పాపము చేయకూడదనేటువంటిది మరి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం చిన్నపిల్లలు చూస్తాం. ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఇలా పడుకొని ఉంది, కొన్ని నెలల తర్వాత పాకుతూ ఉంటుంది, కొన్ని నెలల తర్వాత నిలబడుతుంది, పడిపోతూ నిలబడుతుంది, తర్వాత నడుస్తూ ఉంటుంది. నడిచిన తర్వాత మళ్ళీ బంగుడుతుందా, మళ్ళీ పాకుతుందా, మళ్ళీ పడుకొని ఉంటుందా? ఉండదు. ఇక మీదట మరలా తను బంగరవలసిన అవసరం లేదు. ఎందుకంటే తను నెక్స్ట్ స్టేజ్కి మరి వచ్చింది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో కొన్ని విషయాల్ని మరి కోరుకుంటూ ఉన్నారు. కొన్ని వాక్యాలు చదువుకొని మన క్లుప్తంగానే దేవుడి వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
11, 12 వచనాలు. 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు. 4వ అధ్యాయం 11, 12 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క స్వరూపం మనలో రావాలని ఆశపడుతున్నారు. మరి ఒకసారి మనం రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత మరి అక్కడితో సరిపోదు. మన దినదినము దేవుల్లో ఎదగాలి. ఇక మీదట పాపం చేయకూడదు. పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి, మహిమ నుండి మహిమలోనికి మనం ఎదగాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఎంతవరకు ఎదగాలి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కూర్చున్నటువంటి కుమారుని కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారమగుట. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగాలి. ఇది ఎలాగ సాధ్యం? మరి దేవుడు మనల నుంచి ఆశిస్తున్నాడు. మనము ఈ సంవత్సరము, కిందటి సంవత్సరము ఎలాగ ఉన్నామో ఈ సంవత్సరం అలాగ ఉండకూడదు. ఆ ముందు సంవత్సరం ఎలా ఉన్నామో మరి దాని తర్వాత సంవత్సరం అలా ఉండకూడదు. మరి మన చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం కూడా దేవుల్లో ఎదుగుతూ ఉంటారు. మరి అది శరీరమందు ఎదుగుతూ ఉంటారు. మన పిల్లల్ని చూసినట్లయితే శరీరంలో వాళ్ళ ఎదుగుదల లేదనుకోండి, వాళ్ళ గురించి మనం ఎంతో బాధ కలుగుతుంది. అవునా కాదు? మా టౌన్షిప్లో మేము ఉంటున్న దగ్గర చాలామంది మెంటల్లీ సిక్, లేకపోతే చాలామంది గ్రోత్ లేనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పడుకునే ఉంటారు. వాళ్ళు మరి ఆ మానసిక అభివృద్ధి అనేటువంటిది లేదు, శరీర అభివృద్ధి అనేటువంటిది లేదు. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకే బాధ అనిపిస్తుంది. మరి మన పిల్లలే కానీ మరి చూడండి, ప్రతి ఒక్క నెలకి కూడా వెయిట్ పెరగాలి. చిన్నపిల్లలు 6 నెలల వరకు ప్రతి నెల కేజీ చొప్పున పెరుగుతూ ఉంటారు. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కొన్ని కేజీలు పెరుగుతారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు డాక్టర్కి తీసుకెళ్ళగానే ఆ తొట్టిలో పడుకోబెడతారు. మరి బేబీ మరి వెయిట్ పెరుగుతుందా లేదా, పాలు చక్కగా తాగుతుందా లేదా, లేకపోతే ఆహారం తీసుకుంటుంది, వంట పడుతుందా లేదా అని చెక్ చేయడానికి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి కొన్ని విషయాలు మనలో మరి ఆయన మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి క్రొత్తగా జన్మించినటువంటి నీవు, దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు, అనేక సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్న నీవు మరి అంతకంతకు నువ్వు ఎదుగుతున్నావా లేదా? అది ఎంతవరకు ఎదగాలి? క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనలో కలిగినంత వరకు మనం ఎదగాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. క్రీస్తు ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి ఇక్కడ ఒక మాట రాయబడింది గల్తీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. 4వ అధ్యాయం 19వ వచనము. వాక్యం మీరు అందరూ తీయాలనేటువంటిది నా ఉద్దేశం. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. మనం ఎక్కడో ఉన్నాం, క్రీస్తుకు మనకు పోలిక లేదు. మనము దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడ్డాం, దేవుని యొక్క బిడ్డలుగా చేయబడ్డాం, దేవుని మందిరంలో చేర్చబడ్డాం. అయితే మనము చాలా ఎదగవలసి ఉన్నది. మరి పౌలు గారు గల్తీ రాసిన పత్రిక చెప్తున్నాడు, క్రీస్తుకు కలిగినటువంటి స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తుకు కలిగినటువంటి స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం మనలో కలిగినంత వరకు ఈ యొక్క ఆ బాధను ఆ దైవ సేవకుడు అనుభవిస్తున్నట్లుగా గల్తీలకి చెప్తున్నాడు. అంటే చాలా విషయాల్లో వాళ్ళు ఎదగలేదు. ఇక్కడ ఎందుకలా రాస్తున్నాడంటే కొన్ని విషయాలు చూడండి, ఆ 4వ అధ్యాయంలోనే రాస్తాడు. 8, 9 వచనాలు చదవండి. ఆ కాలమందైతే
మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఆ కింద చూసినట్లయితే మరలా పాత జీవితం పాప జీవితమే కనబడుతుంది. ఆ కాలమందు మనం ఎలా ఉండేవాళ్ళం? దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉన్నాం? నిజమైనటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మరి ఆయన జీవము కలిగినటువంటి దేవునికి మనం బిడ్డలుగా ఉన్నాం, ఆయనకి దాసులుగా ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మరి ఇక్కడ మీరు ఆ కాలంలో అలాగ ఉండేవారు, కానీ మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఇక్కడ చూడండి, అద్భుతమైన మాట. మీకు దేవుడు తెలుసు, దేవునికి నువ్వు తెలుసు. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఆయనకి మనం తెలుసా? తెలియదు. ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని కోట్ల ప్రజల్లో మనం ఎవరో తెలియదు మనము. కానీ చాలామంది నరేంద్ర మోదీ అలాగా చాలా పిచ్చోళ్ళు ఉంటారు, ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్. కానీ వాళ్ళకి ఎవరు కూడా ఫ్యాన్స్ గురించి తెలియదు. కానీ మన దేవుడికి మనం తెలుసు. హల్లెలూయా. ఎందుకు తెలుసు అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. హెబ్రీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడి యేసు మరణము నందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మీరు గమనించినట్లయితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. నీ కొరకు మరణాన్ని అనుభవించాడు, నా కొరకు మరణాన్ని అనుభవించాడు. కాబట్టి ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. నీవు ఆయన సొత్తు అని చెప్పాడు. నీవు ఎవరో ఆయనకు తెలుసు. అందుకే మనం గల్తీలు రాసిన పత్రికలో ఆ మాట చెప్తున్నాడు, దేవుని మీరు ఎరిగిన వారు దేవుడు మిమ్మల్ని ఎరుగును అని చెప్తున్నాడు. కాబట్టి మీరు పాత జీవితము, దేవుని కాని వారికి దాసులుగా ఉండేటటువంటి ఆ పాత జీవితం మీకు వద్దు. ఇప్పుడు ఎలా ఉంది? 10వ వచనం చూస్తే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇప్పటికి చూసినా సరే చాలా క్రైస్తవుల్లో దినములు, మాసములు, ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఫెస్టివల్స్, ఆచరణ. ఎంతోమంది ముహూర్తాలు చూడడం, ఎంతోమంది మరి నేరం చూడడం, లేకపోతే ఆ టైం చూడడం, టైంకి పిల్లల్ని మరి కనాలనేటువంటి ఉద్దేశం, ఇవన్నీ కూడా మరి కలిగి ఉన్నారు. ఇదంతా కూడా దేవుళ్ళని ఎరుగినటువంటి స్థితిలో మనం చేసినటువంటి కార్యాలు. ఈ విషయాల్లో దేవుడు, అందుకే పౌలు గారు అంటున్నారు, మీ విషయంలో నేను మరలా ప్రసవ వేదన పడుచున్నాను. దేని కొరకు? మీ యందు దేవుని యొక్క స్వరూపము ఏర్పరచబడాలి. మీ యందు దేవుని యొక్క స్వరూపం ఏర్పరచబడాలి. మనలో ఏముంది? మనలో దేవుని స్వరూపం కనబడుతుందా? మనలో ఎవరైనా సరే దేవుని యొక్క గుణగణాలను గుర్తించగలుగుతున్నారా? యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మరి గుర్తించగలుగుతున్నారా? మన స్వరూపం ఎలా ఉంది? మన జీవితం ఇంకా పాతదిగానే ఉందా? కిందటి సంవత్సరము మరి ఎలాగ ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటే, ఎదుగుదల లేకపోతే దెర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఫిజికల్గా మన ఈ కిందటి సంవత్సరం చిన్నపిల్లలు ఎలా ఉన్నారో ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నారనుకోండి, పిల్లల్లో ఎదుగుదల లేకపోతే ప్రాబ్లం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్తారు. నాతో పాటు పనిచేస్తున్న ఒక ఆఫీసర్ నాతో అంటున్నాడు, మరి అతని పిల్లకి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ మాట్లాడట్లేదు. ఈ 2 సంవత్సరం, 1వ సంవత్సరం వరకు కొంతవరకు ఎదిగింది, ఆ తర్వాత నడవలేదు, మాట్లాడలేదు, మిగిలిన వాళ్ళలాగా ఉండట్లేదు. ఈ 2 సంవత్సరాలు నేను నరకయాతన పడ్డాను సార్ అని చెప్పాడు. ఏది పడ్డాడు? నరకయాతన. ఎన్ని హాస్పిటల్కో తిప్పుతున్నాడు, ఎంతమందినో సలహాలు అడుగుతున్నాడు. ఈ పిల్ల మాట్లాడాలంటే ఏం చేయాలి? స్పీచ్ థెరపీ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి, లేకపోతే మోటరింగ్ స్కిల్స్ వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని చాలా ప్రయాసపడుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, మనము కూడా క్రీస్తు యొక్క స్వరూపము మనలో కలగాలి.
క్రీస్తుకు సమానమైనటువంటి ఆ యొక్క స్టేచర్ మనలో రావాలి. మనం ఏం చదివాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో? క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు 4వ అధ్యాయంలో చదివాం. మనం ఎలా చదవాలి? సంపూర్ణ పురుషులు అవ్వాలి. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారి వలె క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగాలి. మరి దీనికి మనం అనుదినము చేయవలసినటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒక్కసారి మనము క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఒక్కసారి మరి నడవడం మొదలు పెట్టాడు. అది ఏమైనా నడిచినట్లయితే అది సంథింగ్ ప్రాబ్లం. కొన్నిసార్లు ఏవో జరుగుతున్నాయని అక్కడ రాస్తున్నారు. కానీ నెమ్మదిగా ఎదుగుతూ నడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత మరి ఫస్ట్ స్టాండర్డ్లోని, ఆ తర్వాత పెద్ద చదువులు చదువుకొని అలా ఎదుగుతూ ఉంటాడు. ఒక మంచి జ్ఞానవంతులు అనబడినటువంటి వారు ఎంతో చదువులు చదువుకున్నటువంటి వారుగా ఉంటారు ఈ లోకంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఆత్మీయంగా ఎదుగుదల అనేటువంటిది ఎదురు చూస్తున్నాడు. అది ఎలాంటి ఎదుగుదల? క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత మనలో కలిగినంత వరకు. మరి పౌలు గారు చెప్తున్నాడు, ప్రసవ వేదన కలుగుచున్నదని చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం కొన్ని విషయాలు. ఇదే 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యము ఇచ్చుచున్నాను. అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు. ఇంతకుముందు మరి చదివాం గలతీయులకు రాసిన పత్రికలో, దేవుని కాని వారికి దాసులుగా ఉండేవాళ్ళం. అలాగ మనం ఉండకూడదు. ఆ టైం వేరు. ఆ టైం అది చీకటి కాలం. దాని నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. మరి అది అంధకారమైనటువంటి సమయం, అంధకార క్రియలను మనం అనుభవిస్తున్న సమయం. దానిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోకూడదు. దేవుని కాని వారికి మనము దాసులుగా ఉన్నట్లుగా మనం ఇప్పుడు ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? ఎలాగ వాళ్ళు జీవించేవారు? మన పాత జీవితం ఎలా ఉంది? 18లో చెప్తున్నాడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. ఫ్యూటిలిటీ, మనస్సు కలిగిన వ్యర్థత, అజ్ఞానం. దేవుడు ఈ జ్ఞానమైనటువంటి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఇది ఎలాగ నడుచుకోవాలి? ఇది దేవుల్లో మనం ఎలా ఎదగాలి? దేవుని యొక్క సంపూర్ణతలో మనం ఎలాగ ఎదగాలి? ఆయన పరిపూర్ణతను మనం ఎలా సంపాదించుకోవాలి? ఆయన పరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి మీరు ఎదగాలని దేవుడు ఆశపడుతుంటే మన జీవితం ఎలా ఉంది? గత సంవత్సరము ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. మనము దేవునికి దగ్గరగా రావాలి. దేవుని యొక్క స్వరూపం మనలో ఏర్పరచబడాలి. దేవుని యొక్క గుణగణాలు మనలో కనపడాలి. మనల్ని చూసిన వారు క్రీస్తు యొక్క గుణగణాలను చూడాలి. ఎవరు? దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి. నిరీక్షణ, లిసన్. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మనలో 2 జీవితాలు కనబడుతున్నాయి. పాత జీవితం, క్రొత్త జీవితం. క్రీస్తుని ఎరుగక మునుపు, క్రీస్తుని ఎరిగిన తర్వాత. దేవుని కాని వాళ్లకు దాసులుగా ఉండటం, దేవుడైనటువంటి జీవముగల దేవునికి దాసులుగా ఉండడం. మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి, మరి ఇక్కడ ఎలాంటి తమ హృదయ కాఠిన్యము వలన, అప్పుడు మన హృదయం కఠినపరచబడింది. మన యొక్క వ్యర్థతను, అజ్ఞానాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళం. అజ్ఞానుల వలె వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించాం. అంధకార క్రియలు మనలో కనబడాయి. పాప జీవితం, చీకటి సంబంధమైన జీవితం. ఇక్కడ చూసినట్లయితే మరి తరువాత వచనంలో, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించు. చూడండి, సిగ్గులేని వారు. చాలాసార్లు మనము దేవుని ఎరగక మునుపు మన పరిస్థితి చూసినట్లయితే అబద్ధం చెప్పడానికి సిగ్గుపడం. ఏమని చెప్తారంటే, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయాలి, మనలో ఉన్నటువంటి సామెత. మరి దేవుని యొక్క కమాండ్మెంట్ అబద్ధం ఆడకూడదు. ఈ అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను దగ్గర నుంచి వస్తుంది. అబద్ధం ఆడిన వాళ్ళందరూ అబద్ధములకు జనకుడు సాతాను అని రాయబడింది. మనం అబద్ధాన్ని నీళ్లు తాగినట్లుగా తాగేటటువంటి మరి కాలం అనేటువంటిది ఉంది. అబద్ధమును నీళ్లు తాగినట్లుగా తాగడం, అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం.
కానీ ఇప్పుడు మనం ఒక అబద్ధం చెబితే మన హృదయం నొచ్చుకుంటుంది. అయ్యో నేను అబద్ధం చెప్పాను. మన దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. కానీ వారు సిగ్గులేని వారే. చాలా మంది పాపములో ఉంటూ దాని గురించి చూసినట్లయితే నానా విధమైన అపవిత్రత ఈ కాలంగా ఉన్న వారికి మరి విడిపించాలని గవర్నమెంట్ డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టారు. అక్కడ వాళ్ళు మద్యం వలన మన శరీరం ఎలా పాడైపోతుంది, దానివల్ల మన కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, దానివలన మనకి ఎలాంటి జబ్బులు వస్తాయి అని చెప్పి వీడియోగ్రాఫ్స్ ద్వారా మరి పాత స్టోరీస్ అన్నీ చెప్పి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కాలంలో ఏ అడిక్షన్ డీ అడిక్షన్స్ కావాలి మనకి? మొబైల్ డీ అడిక్షన్స్. ఉదయం లెగిసిన వెంటనే దేన్ని వెతుకుతున్నాం మనం? ఇలా తడుక్కుంటూ మొబైల్ ఎత్తుతున్నాం. వెంటనే మరి ఆ వాట్సాప్ లేకపోతే ఇన్స్టా లేకపోతే ఫేస్బుక్స్ లేకపోతే ఏవో చూస్తూ మనకి లైక్స్ మనకి ఏం వచ్చాయి, ఎవరు లైక్ చేయడం, ఫోటో సెల్ఫీ తీయడం, దానిలో అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం, మెసేజెస్ చేయడం, ఇదే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని దగ్గర కూర్చోవడం, దేవుని వాక్యం చదవడం, దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, ఇదైనా దేవుడితో నేను సంభాషించాలి, నేను ఇంకా దేనిలో లోపం కలిగి ఉన్నాను. దావీదు చెప్తున్నాడు 139 కీర్తనలో ఏమంటాడు? దేవా, ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో పరీక్షించి చూడు. మనం ఎప్పుడైనా అడిగామా, ప్రభా నేను ఏ విడిచిపెట్టాలి, ఇంకా ప్రభా ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడు, ప్రభా ఈ దినాన్ని నాతో సంభాషించు, ఇదిగో నేను నీ స్వరూపంలోనికి మారాలి, నీ పరిశుద్ధతలో నేను జీవించాలి ప్రభా. ఏ దినానైనా అడిగి మనం ప్రార్థన చేసామా, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడు ప్రభా, నేను జీవిస్తాను అని చెప్పి అడిగామా? ఇక్కడ నానా విధమైనటువంటి అపవిత్రత ఇక బైబిల్లో ఎక్కడ రాస్తుంది అని అడుగుతారు. ఇది చూడకూడదు, అది చేయకూడదని. వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ముడు తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే క్రొత్త జీవితం ఎలా ఉంటుంది అనేది 20వ వచనం చెప్తున్నాడు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఈ సత్యము యేసుక్రీస్తు ప్రభువారు, నేనే మార్గము సత్యము జీవమైన. మరి యోహాను సువార్తలో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడం అని చెప్పాడు. మరి పిలాతు అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి అంటే, సత్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యమును అని చెప్తున్నాడు. ఈ సత్యాన్ని యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారుగా, యేసుక్రీస్తు యొక్క గుణగణాలను ఎరిగినటువంటి వారుగా మనం ఏం చేయాలి? ఆయన గురించి విన్నట్లుగా, ఆయన ఉన్నది సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశించబడినట్లా మీరు అలాగ క్రీస్తుని నేర్చు. మనము మరలా పాప జీవితము, పాత జీవితము, వ్యర్థతని అనుసరించి నడుచుకోవటము, విగ్రహారాధన చేయడము, వ్యభిచారం చేయడము, ఇవన్నీ కూడా కాదు. మరి పాత ఈ మన యొక్క నానా విధమైన అపవిత్రతకి మనం అప్పగించుకోకూడదు అని చెప్తున్నాడు. 22లో చెప్తున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వరూపం, ప్రాచీన మనుషుడు, ప్రాచీన స్వభావం, దీన్ని అంతటిని కూడా మీరు విడిచిపెట్టాలి. ఇదిగో మరి తమ్ముడు చెప్పాడు, ఇదిగో ఒకడు యేసుక్రీస్తు యందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను. 2 కొరింథీయులు రాయబడినది. నూతన సృష్టి, యువర్ ఏ న్యూ క్రియేషన్. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో తొరిలినట్టు నీ యొక్క జీవితం ఉండకూడదు. మరలా చేసిన పాపాన్నే చేస్తూ ప్రభువా నన్ను క్షమించమని అడిగి ఆయన మరలా క్షమించిన తర్వాత మరలా అదే పాపం, మరలా అదే జీవితం, ఎన్ని సంవత్సరాలు చూసినా ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం, ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం. కింద సంవత్సరం ఏం చెప్తున్నాం అదే పాట ఈ సంవత్సరం కూడా, కింద సంవత్సరం ఏ వాక్యం నేర్చుకున్నాం అదే వాక్యం. మరి క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలో ఎలా వస్తుంది? క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమిల్ రాసిన పత్రికలో మాట చెప్పాడు. ఇక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇక్కడ ఈ వాక్యాన్ని ముగించి వెళ్దాం. మరి 24వ వచనంలో ఏం చెప్పాడు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మనం ఏ పోలికగా సృష్టించబడ్డాం? దేవుని పోలిక.
మరి ఆది కాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో 28వ వచనంలో కూడా మనం ఎలా సృష్టించబడ్డాం? ఆయన స్వరూపమందు మనం సృష్టించబడ్డాం. ఆయన స్వరూపమందు ఆయన మనల్ని సృజించాడు. పురుషునిగాను స్త్రీగాను సృజించాడు. ఆయన గుణగణాలతో మనల్ని సృజించాడు దేవుడు. మరి మన పాపం వలన మనము దేవుని స్వరూపాన్ని మనం కోల్పోయాం. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. మరలా ఆయన స్వరూపాన్ని మనలో ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి నాకు ఇష్టమైన మాట కాబట్టి చెప్తున్నాను. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగే మనుషులందరి పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనిషి యొక్క డిసొబీడియన్స్, ఒక ఆదాము యొక్క డిసొబీడియన్స్, పాపము వలన మనకందరికీ కూడా మరణము ప్రాప్తమైంది. మనం చాలాసార్లు మనం ఏ పాపం చేయలేదు అని చెప్తూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి పాప స్వభావము మనల్ని పాపిగా మార్చేసింది. ఈ పాప స్వభావము మన వలన మనం పోగొట్టుకోలేం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన యొక్క ఈ స్వభావాన్ని మార్చగలరు. మరి ఇదే రోమిల్ రాసిన పత్రికలో పౌలు అంటాడు, మరి నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను. నేను చెడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను, చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యమైన మనుష్యుడను, ఇట్టి స్వభావం నుంచి నాకు ఎవరు విడిపించగలరు అని చెప్తూ ఉన్నాడు. ఇట్టి దౌర్భాగ్యమైన మనిషి, ఇది పాప స్వభావం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నారు. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ 5వ అధ్యాయంలో 19వ వచనం మాత్రం చదువుకుందాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులకు పాపులుగా ఎలాగు చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. దాని ముందు రాయబడింది, ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడటకు కారణమైంది. ఒక్క మనిషిని ఒబీడియన్స్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విధేయుడిగా ఉంటూ హెబ్రీయుల రాసిన పత్రికలో రాయబడ్డారు. ఆయన విధేయుడై తండ్రి, నీ చిత్తము చేయుటకు నేను గ్రంథపు చుట్టలో నువ్వు చెప్పబడినట్లుగా నీ చిత్తాన్ని జరిగించడానికి ఇదిగో వచ్చి ఉన్నాను. మరి అంతము వరకు, మరణము వరకు విధేయుడిగా ఆయన జీవించాడు. ఒక మనిషిని విధేయత వలన మనందరికీ మరి ఈ యొక్క పుణ్యకార్యము, మరి మనందరికీ కూడా ఈ నిత్య జీవం అనేటువంటిది మరి ప్రసాదించబడింది. ఇది నిత్య రక్షణ, ఇది నిత్య జీవము, ఇది ఒక్క మనుషుని యొక్క విధేయత, అది యేసుక్రీస్తు ప్రభువారు. మరి దేని వలన కూడా ఈ పాప క్షమాపణ జరగదు. అయితే దేవాది దేవుడు, మనకి పాపములను క్షమించినటువంటి దేవుడు, అక్కడతో మనల్ని ఆపేయడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన స్వరూపం మనలో ఏర్పరచబడాలి. ఇదే రోమిల్ రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. చూడండి, 8వ అధ్యాయము 29వ వచనము. 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా. హల్లెలూయా. కుమారునితో స్వారూప్యము గలవారగుటకు, కుమారునికి కలిగిన సంపూర్ణతలో సమానమైనటువంటి సంపూర్ణతకు ఎదుగుటకు. మరి యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన యొక్క స్వరూపము మనలో ఏర్పరచబడాలి. ఎందుకు ఇక్కడ ఈ వాక్యం చదివినట్లయితే, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు, మనందరికీ జ్యేష్ఠుడు, ప్రథమ ఫలం. ఆయన లేపబడ్డాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. మన యొక్క నిర్ణయం అనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు. అది
నీవు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని దేవుడు చెప్పాడు. నీవు నన్ను మొదట ప్రేమించలేదు కానీ నేను నిన్ను ప్రేమించానని దేవుడు చెప్తున్నాడు 1 యోహాను 4 నేను నిన్ను ప్రేమించి యేసుక్రీస్తు నా కుమారుని లోకానికి పంపించాను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నదే. ప్రేమామయుడైన దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క స్వరూపంలో మార్చడానికి, ఆయన యొక్క పరిపూర్ణతను, ఆయన ప్రథమ ఫలము మనమందరము లేపబడాలి. క్రీస్తునికి కలిగినటువంటి సంపూర్ణత మనం పొందుకోవాలి. ఇది నా అనేక సంవత్సరాల నుంచి క్రీస్తుని వెంబడిస్తున్న మనము ఎక్కడ ఉన్నామో, ఏ స్టాండర్డ్లో ఉన్నామో, మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నామా? క్రిందటి సంవత్సరం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాము. మన పాత జీవితం, పాప జీవితం, అంధకార క్రియలు మనలో కనబడుతున్నాయా? ఇక మీదట పాపం చేయకు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరలా పాపం చేస్తాం, మరలా కుక్క తన వాంతికి తినేట్లు. కుక్క వాంతికి తిరగడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. కక్కిన దాన్ని మరి తినడం అంటే అది ఒక్కొక్కటే తినగలదు. అటువంటి దానితో మరి 1 పేతురులో 2 పేతురులో పోలుస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? పాత జీవితాలే కనబడుతున్నాయా? ఎదుగుదల కనబడుతున్నదా? మరి ప్రాచీన స్వభావము దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకో. నవీన నూతన పురుషునిగా మారాలి. సంపూర్ణంగా మగ వరకు, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు పరిపూర్ణులకు వరకు నూతన పురుషునిగా నువ్వు క్రీస్తునికి కలిగినటువంటి సంపూర్ణత నీలో కలగాలి. రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుకుందాం. మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగును చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. అంధకార సంబంధమైనటువంటి క్రియలు మరి ఎక్కడ చూసినా సరే చీకటి కార్యాలు, చీకటి క్రియలు మనకు తెలిసినవే. ఎవడు కూడా మోస్ట్లీ మరి పాపం అంతా కూడా ఎక్కడ చదువుతారు? రాత్రి నైట్ కర్ఫ్యూ అనేటువంటిది విధిస్తూ ఉంటారు. నైట్ టైము మరి కొన్ని పాప కార్యాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం. హైదరాబాద్లో చూస్తే పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ కూడా మరి నైట్ టైము ఎక్కువగా పాపం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయండి? అర్ధరాత్రి జరుగుతుంది. చీకటి అనేటువంటిది అది అంధకార సంబంధమైనటువంటి క్రియలకు, అది అంధకారం, అది పాపమునకు అది అవకాశమైనటువంటి సమయం. కాబట్టి నిర్జీవ క్రియలకు అవకాశం, అంధకార సంబంధమైన క్రియలు. అవి ఏ క్రియలు? 13 చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసమునైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంది. పగటినందు నడుచుకున్నట్లు మీరు మర్యాదగా నడుచుకోండి. పగటిలో నడుచుకున్నప్పుడు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడా? ఎందుకంటే అందరూ మెలకుగా ఉంటారు. ఆ టైంలో ఎవడ కూడా పిచ్చి వేషాలు వేయడు. నీట్గా డ్రెస్ చేసుకుంటాడు, బాగా నీట్గా తయారవుతారు, నీట్గా మరి వెళ్తారు. పగటి యందు మనం ఎలా మర్యాదగా నడుచుకుంటాం. కానీ రాత్రి కాలంలో చాలామంది వాళ్ళ యొక్క నిజస్వరూపం అనేటువంటిది బయటకు వస్తుంది. ఎటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, పబ్బులు, క్లబ్బులు, డ్యాన్సులు, నైట్ పార్టీస్, లేకపోతే నైట్ రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, డ్రగ్ అడిక్షన్స్. చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి బానిసలుగా ఉన్నారు. మరి విద్యార్థులు, మరి మా వైఫ్ పనిచేస్తున్న స్కూల్లో 6వ తరగతి 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ డ్రగ్స్ అమ్ముతున్నారు. వాళ్ళ ద్వారా 8th స్టాండర్డ్ స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. మరి మా చెన్నైలో ఎక్కడ చూసినా సరే డ్రగ్స్. అవి చాక్లెట్స్ రూపంలో వస్తున్నాయి, రకరకాల చిన్న చిన్న వీటిల్లో వస్తున్నాయి, కేకుల రూపంలో. డ్రగ్స్కి బానిసలుగా మత్తులో ఉంటున్నారు అందరూ కూడా. కామ విలాసములు, పోకిరి చేష్టలు, లేక కలహాలు, మత్సరాలు. మరి మన యొక్క చర్చెస్లో కూడా ఎక్కడ చూసిన కలహాలు, గొడవలు మన వల్లనే జరుగుతున్నాయి చాలా వరకు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి
యేసుక్రీస్తును ధరించుకునేటట్టుగా మన జీవితాలు ఉండాలని మనకి దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనము పగటి సంబంధులము. రాత్రి గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది, దేవుని రాకడ సమీపముగా ఉన్నది, రక్షణ మరి సమీపముగా ఉన్నది. అంధకార క్రియలు విడిచిపెట్టండి. మరి అసభ్యమైనటువంటి దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఒకసారి మనకి చాలాసార్లు నాకు తోచలేదండి అది తప్పు అని అంటూ ఉంటాం. ఇప్పటి వరకు నాకు తెలీదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఒక అతను వచ్చాడు, ఎలా వెళ్ళాలని మమ్మల్ని అడుగుతున్నాడు, మాకే తెలియదు. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అంటున్నాడు. చాలాసార్లు మనకు తెలియదు డైరెక్షన్. వీ హ్యావ్ నో డైరెక్షన్. ఎలాగ తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు, ఏది దేవుని కార్యాలు, ఏది దేవునికి సంబంధం లేనటువంటి కార్యాలు? దేవుడు అనుదినము తన వాక్యాన్ని మనం చదవాలి. ఇది అర్థము. దిస్ గివ్స్ డైరెక్షన్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏ డైరెక్షన్ మంచిది? ఇది నేను చెయ్యాలా వద్దా? ఇది నీకు ఇష్టమైనదా కాదా ప్రభువా? ఇది నీకు ఇష్టమైన కార్యమా కాదా ప్రభువా? నీకు ఇష్టమైనదా కాదా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. 9 వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. 10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునండి. దేవుడు చెప్తున్నాడు, వెలుగు సంబంధాల వలె నడుచుకోండి, అంధకార సంబంధాలుగా నడుచుకోవద్దు. దేవుని కానటువంటి వారికి, మరి విగ్రహారాధనకి, లేకపోతే తెలియనటువంటి దేవుళ్ళకి ఆరాధించిన మనల్ని జీవమగల దేవుణ్ణి వెంబడించడానికి ప్రేమ కలిగిన దేవుడు మన పాపములను క్షమించి తన ప్రజలుగా, తన యొక్క మరి బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మునుపు మీరు ఎలా ఉండేవారు? చీకటి. ఇప్పుడు మనం వెలుగు సంబంధాలుగా ఉన్నాం. కాబట్టి వెలుగు ఫలాలేంటి? సమస్తమైన మంచితనము, నీతి, సత్యము. ఇవి కనబడాలి మనలో. మంచితనం కనబడాలి, నీతి కనబడాలి, సత్యం మనలో ఉండాలి. మరి ఎంతవరకు మనము దీంట్లో ఉండగలుగుతున్నాం? ఇంకొక విషయం, నాకు అద్భుతమైన మాట నాకు నచ్చింది. 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధంలో నడుచుకో. ఎంత అద్భుతమైన మాట! ఇది ప్రభువుకి ఇష్టమా? కొత్తగా పెళ్ళినటువంటి భార్య భర్తలు చూసినట్లయితే, ఇది నా భర్తకి ఇష్టమా? ఏమిటి, ఇది మీకు ఇష్టమైతే నేను తీసుకుంటాను, ఇష్టమైతే తర్వాత ఎలా చేస్తారో లేదో తెలియదు, తర్వాత చెప్తూ ఉంటారు. ఇది నా భర్తకి ఇష్టం కాబట్టి నేను దీన్ని కొనుక్కున్నాను ఈ శారీ, ఇది నా భార్యకి ఇష్టం కాబట్టి నేను ఈ డ్రెస్ వేసుకున్నానని ఎంతో దీనిగా చెప్తాను. అంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో, నా దేవునికి ఇది ఇష్టమా? ఈ మార్గము దేవునికి ఇష్టమా? నేను ఇలాగ జీవించడం దేవుడికి ఇష్టమా? నేను పలానాదానికి వెళ్ళడం దేవుడికి ఇష్టమా? నేను ఈ పార్టీలో ఉండడం దేవుడికి ఇష్టమా? ప్రభువు సంతోషపడతాడా? నేను పలానా జీవితం జీవించడం దేవుడు ఇష్టపడతాడా? ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించండి. దేవునికి ప్రీతికరమైనది చేద్దాం, వెలుగు సంబంధంలో జీవిద్దాం, నీతి కనిపించాలి, మంచితనం కనిపించాలి, మరి మనలో సత్యము కనిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు సత్య సంబంధమైన యేసుక్రీస్తుని ఎరిగిన వారుగా దేవుని స్వరూపములోని మనము మార్చబడ్డాం. కాబట్టి దేవుని యొక్క స్వరూపం మనలో పరిపూర్ణత, పరిశుద్ధత, పరిపూర్ణమగు వరకు సంపూర్ణ పురుషులుగా క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలగాలని దేవుని ఉద్దేశ్యమైనది. మనము ఇలాగ ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఇంకా దినదినము దేవుళ్ళు ఎదగాలి. కిందటి సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం అలాగే ఎదుగుదల లేదు. 20 సంవత్సరాల నుంచి ఒకే పాట, ఒకటే ఆరాధన, హల్లెలూయా, ఒకటే జీవితం, అదే పాత జీవితం, అదే పాపిష్టికరమైన జీవితం. దేవుడు ఎందుకు పిలవలేదు నిన్ను నన్ను? మన పిల్లలు ఎదగకపోతే మనం బాధపడతామో.
ఆ తల్లిదండ్రులు ఎదుగు బొదుగు లేనటువంటి పిల్లల్ని చూసి ఎలాగ రోదిస్తూ బాధలు పడుతున్నారో, మన ప్రేమ కలిగిన దేవుడు నీవు నేను ఆయన స్వరూపంలోనికి, ఆయన యొక్క మరి సమానతకు, ఆయన యొక్క పరిపూర్ణతకి ఎదగాలని ఇష్టపడుతున్నాడు. ఇక మీదట పాపము చేయకుడి. పాపాలు క్షమించాడు దేవుడు, కానీ ఇక మీదట పాపం అమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయకని చెప్పాడు. కాబట్టి దేవునికి ఏది ప్రీతికరమేమో అది మీరు పరీక్షించి చూడుడి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. దేవా, నీ దయగలిగిన మాటలు నాతో మాట్లాడండి. నా యందు ఆయాసకరమైన మార్గాన్ని నాకు చూపించండి. నీ స్వరూప్యతలోనికి నన్ను మార్చండి ప్రభువా. నీ పరిపూర్ణత నాలో తీసుకురండి తండ్రి. దేవా, నీకు దగ్గరగా నేను అవ్వాలి ప్రభువా. నేను ఎదగాలి తండ్రి, నీ యొక్క పరిశుద్ధతలో ఎదగాలి. మరి ఇక్కడ చెప్తున్నాడు ఎలా ఉండకూడదని చెప్తున్నాడు. మరి 12వ వచనంలో ఏలైనగా మరి 11లో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు, రహస్యమైన చీకటి క్రియలు, పాప జీవితం, పాత స్వభావం, మరి ఇష్టానుసారంగా జీవించడం, మనకి మనస్సుకు నచ్చినట్టుగా జీవించడం, వ్యర్థమైనటువంటి ఆలోచన, మరి జ్ఞానము లేనటువంటి జీవితం, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, చీకటి కార్యాలు, ఇవన్నీ వెలుగు సంబంధమైన కావు. ప్రభువుకి ఇవి ప్రీతికరంగా ఉండవు ప్రియులారా. దేవుడు నిన్ను నన్ను చూచి బాధపడకూడదు. ఇదిగో నాలో మరలా ప్రసవ వేదన కలిగింది. గలితీలకు రాసిన పత్రికలో దేవుడు వాళ్ళని మరలా ఒకసారి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పౌలు గారు మరలా వాళ్ళ దినములను, మరి వాళ్ళ కాలములను, వాళ్ళ పాత జీవితాన్ని, వాళ్ళు మరి పాప జీవితాన్ని మరి అనుభవిస్తూ చూసి మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడి వరకు నాలో మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్తారు. పాపం చేస్తే మీరు మరలా క్రీస్తును బాహాటముగా సిలువగా అప్పగించుచున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక. మనము ప్రతిసారి పాపము చేయడం ద్వారా మన క్రీస్తు ప్రభువారిని సిలువకు మీరు మరలా అప్పగించుచున్నారు. కాబట్టి మరలా మనం చేయకూడదు. పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, క్రొత్తగా మనం జీవించాలి. మరి అనుదినము మనం నూతనపరచబడిన వారే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పరిచినంత వరకు ఆయన నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఆయన యొక్క వెలుగులో మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకే ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులై ఉండక ఉందుము. హల్లెలూయా. రాత్రి సంబంధులం కాము, చీకటి సంబంధులం కాము, మెలకుగా ఉండాలి. బీ అలర్ట్, బీ కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనము 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. హెల్మెట్ అనేటువంటిది తలకి, శిరస్నానం, రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్నానం మనకు కావాలి. రక్షణ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, రక్షణ అనేటువంటి శిరస్నానం, హెల్మెట్ నీకు ఉండాలి. విశ్వాసము, ప్రేమ అనేటువంటి కవచం, గాడ్ బుల్లెట్ ప్రూఫ్ మనకి ఉండాలి. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఈ కవచాలు మనకి ఉండాలి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని పిలిచిన కానీ ఉగ్రతాపాతులగుటకు మనల్ని పిలవలేదు, నియమించలేదు. మనం అందరం రక్షించబడాలి. మరలా మన యొక్క రక్షణను పోగొట్టుకొని ఉగ్రతాపాతులగడానికి, ఆ నరకాగ్నికి వెళ్ళడానికి మనకి దేవుడు పిలవలేదు. కాబట్టి మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్తున్నాడు. రక్షణ నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వెలుగు సంబంధుల వలె వెలుగు యొక్క క్రియలు, మంచితనము, నీతి, సత్యము జరిగించేవారుగా మనం కనిపించాలి. మన ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించాలి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి ఏది ప్రీతికరమో, ఆయనకి ఎలాగ నడుచుకుంటే మనము ఆయనకి ప్రీతికరంగా ఉంటామో, సబాష్, భలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని చూసి చెప్పగలగాలి. మన జీవితాలు ఈ సంవత్సరంలో
మరి గత సంవత్సరాన్ని మనము ఆలోచించి పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి వారు, అంధకార క్రియలు, పాప క్రియలు, మరి నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు, మరి జ్ఞానము లేనటువంటి క్రియలు, మరి వ్యర్థమైన క్రియలు, మరి అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, రకరకాలైనటువంటి మరి ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేనివి. వాటిలన్నింటి విడిచిపెడదాం ప్రియులారా. మరి దేవుని యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క స్వరూపం, సమానమైనటువంటి స్వరూపాన్ని దేవుడు ఇవ్వాలి. మొదట ఆయన లేపబడ్డాడు, మనమందరం కూడా ఆయనతో పాటు లేపబడతాము. ఆయనకి పోలి, క్రీస్తును పోలి మీరు ఉంటారని చెప్తున్నారు 1 యోహానులో. మనం ఎలా ఉంటామో క్రీస్తుని పోలి ఉంటాము. దేవుని స్వరూపం మనలో కలగాలి తండ్రి. అటువంటి విధంగా మనల్ని మనం దేవుడికి అర్పించుకుందాం. ప్రభువా, నా పాత జీవితాన్ని విడిచి అనుదినము నీ వాక్యం చదువుతాను. నీ వాక్యము నా పాదములకు దీపము. ఎలా తెలుస్తుంది ఇది నాకు కరెక్టే, నాకు త్రోవ కాదా? వాక్యం చదివితే తెలుస్తుందండి. అద్దం చూస్తే తెలుస్తుంది మన ముఖంలో ఎన్ని మచ్చలు ఉన్నాయని. దేవుడు వాక్యం చదివితే తెలుస్తుంది మన యొక్క జీవితంలో అది ప్రభువుకి ప్రీతికరమైనదా కాదని. వాక్యాన్ని చదువుదాం. దేవుని యొక్క పగటి సంబంధాలుగా, దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. వెలుగు సంబంధాలుగా జీవిద్దాం. నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని స్వరూపంలోనికి మార్చబడదాం. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వరకు మనము దేవుళ్ళు ఎదుగుదాం ప్రియులారా. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.